నార్త్ సెంటినల్ ఐలాండ్. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. మన గవర్నమెంట్ కూడా ఇక్కడ అడుగు పెట్టాలంటే భయపడుతుంది. ఈ ఐలాండ్ సెంటినలీస్ అనే ట్రైబ్స్ కి హోమ్. మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్ దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళకూడదని స్ట్రిక్ట్ లాస్ పెట్టింది. కానీ కొంతమంది ఏం పట్టించుకుండా వెళ్తారు. లైక్ రీసెంట్ ఈ 2025 ఏప్రిల్లో మైకెలో విక్టరోవిచ్ అనే అమెరికన్ యూట్యూబర్ ఆ ట్రైబ్స్ ని కలుద్దామని ఒక డైట్ కోక్ ఇంకా కోకోనట్ తనతో తీసుకెళ్లాడు. అండ్ ఇదంతా చూసిన ఒక ఫిషర్ మ్యాన్ పోలీసులకి రిపోర్ట్ చేసిన వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. అసలు వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది? మీరు వాళ్ళకి సాయం చేద్దామని వెళ్తే మీరు ఆ ఐలాండ్ లో అడుగు పెట్టడమే వాళ్ళకి ఒక నరకం. ఎలా అంటారా? సింపుల్ గైస్, చిన్నప్పటి నుంచి మనం ఎన్నో రోగాలకి వ్యాక్సిన్స్ అని, పోలియో చుక్కలని అన్ని వాడి ఆ డిసీజెస్ కి యాంటీబాడీస్ బిల్డ్ చేసుకున్నాం. కానీ వాళ్ళ బాడీస్ మనలా కాదు కదా. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా జస్ట్ ఏదైనా ఇచ్చినా కూడా దాని మీద ఉండే మైక్రో ఆర్గానిజం చాలు మొత్తం ఐలాండ్ ని శ్మశానంగా మార్చేస్తాయి. అంత డేంజరస్ వీళ్ళని కాంటాక్ట్ కావడం. అండ్ ఈ విషయం ఆ ట్రైబ్స్ కూడా తెలుసు. 2004లో సునామీ టైంలో హెలికాప్టర్స్ అక్కడ సిచ్యువేషన్ చూద్దామని వెళ్ళినప్పుడు కూడా ఆ ట్రైబ్స్ ఇక్కడ రావద్దని బాణాలతో హెలికాప్టర్ ని కొట్టారు. అండ్ గైస్, ఈ పర్సన్ గురించి మీకు తెలియంది కాదు. వాళ్ళని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేద్దామని ఇల్లీగల్ గా అక్కడ అడుగు పెట్టిన వెంటనే బాణాలతో కొట్టి చంపేశారు. అండ్ గవర్నమెంట్ అతని బాడీని రికవర్ చేద్దామన్నా కూడా దొరకలేదు. అప్పటి నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళుండే ఐలాండ్ జోన్ ని ప్రపంచంతో సంబంధం లేకుండా ఐసోలేట్ చేసింది.